నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ను బరిలో దింపుతున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. గతంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి పల్లా రాజేశ్వరరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు తీన్మార్ మల్లన్న. పల్లా జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ లో చేరారు. కరీంనగర్ ఎంపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరిగినప్పటికీ దక్కలేదు. తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. కాంగ్రెస్ అధిష్టానం అయితే తీన్మార్ మల్లన్నకి టికెట్ కేటాయించింది. దీనికి గల కారణాలేంటి వెంకట్? ప్రసన్న, తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నల్గొండ ఖమ్మం పార్లమెంట్ తీన్మార్ మల్లన్నకు వచ్చే పట్టభద్రుల స్థానానికి నల్గొండ వరంగల్ ఖమ్మం స్థానానికి తీన్మార్ మల్లన్న ఎంపిక చేశారు. ఇంకా గతంలో కరీంనగర్ నుంచి కూడా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇటు కోదండరాంని దాటుకొని సెకండ్ ప్లేస్ వచ్చినటువంటి నేపథ్యం ఉంది. గతంలో పల్లా రాజేశ్వరరెడ్డి నల్గొండ ఖమ్మం వరంగల్ స్థానం నుంచి పల్లా రాజేశ్వరరెడ్డి పట్టభద్రుల స్థానంలో విజయం సాధించారు. ఆయనతో మల్లన్న పోటీ పడి సెకండ్ స్థానానికి గత ఎన్నికల్లో రావడం జరిగింది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పల్లా రాజేశ్వరరెడ్డి ఈ పట్టభద్రుల స్థానానికి పోటీ చేశారు. ఆయనకు విద్యా సంస్థలు ఉన్నాయి. విద్యా సంస్థల్లో ఉన్న నేపథ్యంలో ఎక్కువ మంది పట్టభద్రులను ఎన్రోల్మెంట్ చేసి సైలెంట్ గా ఆయన విజయం సాధించారనేది కూడా గత ఎన్నికల్లో చర్చ ఉంది. ఇప్పుడు తాజాగా గతంలో పోటీ చేసినటువంటి మల్లన్న అక్కడ సెకండ్ ప్లేస్ లో వచ్చినటువంటి మల్లన్నకు ఈసారి అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనకు పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆయనను ఎంపిక చేసింది. గతంలో పల్లా రాజేశ్వరరెడ్డి ఆ మూడు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యే గెలుపొందిన తర్వాత ఆ స్థానానికి ఆయన రాజీనామా చేయడంతో ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 2 సంవత్సరాలు దాటిపోయింది ఎమ్మెల్సీ పదవి కాలం. ఇంకొక 3 సంవత్సరాలు మాత్రమే ఆ పట్టభద్రుల పదవీ కాలం ఉన్నది. కాబట్టి ఇప్పుడు తాజాగా ఆ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మల్లన్నని ఎంపిక చేశారు. ఖచ్చితంగా గతంలో ఓటమి పాలైనటువంటి మల్లన్న ఈసారి అధిష్టానం గుర్తించి ఆయనకు అవకాశం ఇచ్చింది. ఖచ్చితంగా ఈసారి పట్టభద్రుల ఎన్నికల్లో మల్లన్నను గెలిపిస్తారు, విజయం వస్తుంది. అప్పుడు అపజయాన్ని ఎదురు చూసినటువంటి మల్లన్న ఈసారి విజయాన్ని ఖచ్చితంగా చూస్తామంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక తీన్మార్ మల్లన్న హుజూర్ నగర్ గత ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి కూడా ఎన్నికగా పోటీ చేశారు. కాంగ్రెస్ అధిష్టానం కరీంనగర్ నుంచి కూడా ఎంపీగా దింపాలని కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచింది. కానీ తాజాగా ఆయన అంతకుముందు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కొన్నాళ్ళు బీజేపీలో ఉన్నారు. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి చేరుతున్నారు. ఇప్పుడు తాజాగా ఆయనను గుర్తించి మల్లన్నకు పట్టభద్రుల స్థానం నుంచి అవకాశం కల్పించింది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మల్లన్నను గెలిపించుకుంటామనే ధీమా అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానము, కాంగ్రెస్ పార్టీ పేరు కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ప్రొఫెసర్ కోదండరాం లాంటి ప్రొఫెసర్ ని వెనుకకు నెట్టేసి పల్లా రాజేశ్వరరెడ్డితో ఢీకున్నటువంటి మల్లన్నను మళ్ళీ ఈసారి అదే పట్టభద్రుల స్థానం నుంచి ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఈ 3 పట్టభద్రుల స్థానం నుంచి ఆయనను ఎంపిక చేసింది. ఖచ్చితంగా అక్కడ నుంచి మల్లన్న ఈసారి మళ్ళీ పోటీ చేయబోతున్నారు. అత్యధికంగా పట్టభద్రులు ఈసారి మల్లన్నకు పక్కన పెడతారనేది మల్లన్న ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఖచ్చితంగా పట్టభద్రుల స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందనేది అయితే కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. థ్యాంక్ యూ వెంకట్.